గుడ్డు దొంగతనం ఏమంటే ఇదే కోడి నెలగొట్టేసి కంప్లీట్ గా మనం ఇంట్లో పచ్చళ్ళు రుబ్బుకున్న మసాలాలు రుబ్బుకున్న ఎలా ఉంటుందో మనం వంట చేసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. సో ఐఎమ్ కంప్లీట్లీ ఫిక్స్డ్ టు కలగూరగంప. హాయ్ హలో నమస్తే అండి, ఐఎమ్ యువర్ జ్యోతి రెడ్డి. నేను ఎక్కడున్నానో మీకు అర్థమైపోయింది కదండి. చూసారా, కలగూరగంపలో ఉన్నాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో తెలుసా అండి? ప్యూర్ న్యాచురల్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ మనకి దొరుకుతాయి. అంతేకాకుండా 3500 ప్లస్ బిల్లు చేసిన వాళ్ళకి ఇక్కడ నుంచి మొత్తం మెటీరియల్ అంతా, అంటే 3500కి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళే స్వయంగా ఫ్రీగా మనకి ఇంటికి పంపిస్తారు. సేఫ్గా కూడా వస్తుందండి. చూడండి, మరి ఇంకెందుకు ఆలస్యం? ఇక్కడికి మీరు కాల్ చేయాలి, ఇక్కడికి మీరు రావాలి అంటే కుదరదు కదా. కాల్ చేయాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, స్క్రోలింగ్ వస్తుంది, దానికి కాల్ చేయండి. లేదు, వెబ్సైట్లో మీరు ఐటమ్స్ అన్నీ చూడాలి అనుకుంటే www.kalaguragampa.comకి లాగిన్ అయిపోవచ్చు. వెబ్సైట్లో లాగిన్ అవ్వలేము, ఐటమ్స్ చూడలేము, కాల్ చేస్తే మనకి ఏమవుతుంది అంటారా? మేమే మీకు స్వయంగా అన్ని ఐటమ్స్ని మీ తరఫున బుక్ చేసి మీ ఇంటి దాకా సేఫ్గా పంపిస్తాము. ఇంకెందుకండి ఆలస్యం? ఈ నెంబర్కి కాల్ చేసేయండి, లేదా వెబ్సైట్కి విజిట్ అయిపోండి. కలగూరగంప మీ ఇంటి ముందు. ఇది చూసారా, 2 ప్యాక్స్ ఎందుకు అంటే ఒకటి నాకు, ఒకటి మా అత్తగారికి, మొత్తం కలిపి కొనేస్తున్నాను. షాపింగ్ అంతా నాకు ఇక్కడే అవుతుంది, సరుకుల షాపింగ్ అంతా. ఎవ్రీ మంత్ మనం ఎక్కడికో వెళ్ళి మాల్స్ లో అది కొంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇక్కడ తీసుకుంటే హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్, మనకి ప్యూర్ ప్రోడక్ట్స్ అన్ని వచ్చినట్టు. ఇల్లంతా మన కిచెన్ కంప్లీట్ గా మనం ఇంట్లో పచ్చళ్ళు రుబ్బుకున్న మసాలాలు రుబ్బుకున్న ఎలా ఉంటుందో మనం వంట చేసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది. సో ఐఎమ్ కంప్లీట్లీ ఫిక్స్డ్ టు కలగూరగంప. రోజు సీసా తాగేస్తాం కదండి, తేనె చూడండి. నెక్స్ట్ ఒక 10 వెరైటీస్ తేనెలా. ఈ జనరేషన్ అసలు ఎవరికి ఆర్డర్ ఇచ్చారని చెప్పండి కదా, వితౌట్ ఎనీ 400 to 500 pages తెప్పించి ప్రతి బాక్స్ లో ఇలా వేసి గిఫ్ట్ లో సీరేమని పంపించారు. ఎంతమంది తెలుసండి, అది ప్రాసెస్ అయితే చెట్టు తెలియదు. ఏం కాయ చెట్టు చూపించాలి, అదే అడుగుతాను, ఏం కాయ చెట్టు చూపించండి. బాగా ఉపయోగపడేది, ఎందుకంటే నేను ప్రేమెంత మధురం చేస్తాను, అందులో అమ్మవారి గెట్టపకి నేను మేకప్ వేయను, ఒకటి పసుపే రాసేది. సో మామూలు పసుపు ఏమవుతుందంటే మనకి కాసేపు అయ్యేసరికి ఎండలో నుంచుంటాం కదా షూటింగ్ కి, బ్లాక్ వచ్చేస్తుంది, వచ్చి ఇలా క్రాక్ అయిపోయి రాలిపోతుంది, ఉండదు అనమాట నార్మల్ పసుపు అయితే. ఖచ్చితంగా నేను ఇలాంటివి తెప్పించుకోవాల్సిందే. ముందు నేను నెల్లూరు నుండి తెప్పించుకునేది. నౌ ఐ హావ్ షిఫ్టెడ్ టు కలగూరగంప.
ఇది అక్కడే కాకరకాయ కూడా తినే ఎల్లో కలర్ పండింది. నేను కూడా ఇలా పొలంలోకి వచ్చి ఇలా కోయడం అనేది ఫస్ట్ టైం తెలుసా? అవునా? ఎక్కడ పొలాలకు ఎక్కడ వెళ్ళాము? నేను పుట్టిందే హైదరాబాదు. పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే డాన్స్లు చదువులు ఇంటిలోనే ఉన్నాం. కాకరకాయ బీరకాయలే కాదు కాకరకాయలు కూడా దొంగతనం వేస్తున్నాం. వెళ్ళిపోతుంది ఎక్కువ తీసుకోండి. గుడ్డు దొంగతనం వేయమంటే ఇదే కోడి నెలకొట్టేసి రెండో గుడ్డు కూడా దొంగతనం వేసాను. గంపలో దొంగతనం చేస్తున్నాం. గుడ్డు పెట్టలేదు ఇక్కడ. సెలబ్రిటీ వచ్చిన నాకు గుడ్డు దొంగతనం వేసిందని